హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవడైతే ఈ బార్బెల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను నిజంగా అతని ఏడుపు చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అతను ఒక వీడియో చేశాడు. ఆ వీడియో మీద కాపీరైట్స్ చేశారు. కాపీరైట్స్ చేసిన వెంటనే అతను డిలీట్ చేశాడు. మళ్ళీ ఇంకొక వీడియో పెట్టాడు. మళ్ళీ ఆ వీడియో మీద కాపీరైట్స్ చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేశాడు. మళ్ళీ దాని తర్వాత నేను ఒక వీడియో పెట్టాడు. అంటే దండయాత్ర చేస్తాడు. ఎవరి మీద చేస్తున్నాడు? మూవీ టీమ్ మీద చేస్తున్నాడు. $30 పెట్టి నేను సినిమా చూశాను, నాకు రైట్స్ ఉన్నాయి, సినిమా మీద మాట్లాడే హక్కు నాకు ఉంది అంటున్నాడు. 300 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఈరోజు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే దాని మీద నెగిటివ్ చేస్తే వాళ్ళకి కాపీరైట్ చేసే అర్హత నీకంటే 30 రెట్లు ఎక్కువే ఉంది. సో ఇతని మీద ఒక రామ్ చరణ్ అభిమాని సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వేశాడు. అంటే నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ ట్వీట్ చూస్తూ ఉంటే అన్ని ఫ్యాండమ్స్, అందరి హీరోలు ఖచ్చితంగా ఈ పని చేయాలి కదా అనిపించే రేంజ్ లో ఒక మంచి ట్వీట్ వేశాడు. అది నేను మీకు స్క్రీన్ షాట్ వేస్తాను, చూడండి. అతను పెట్టింది ఏంటంటే, అతని ఐడి కూడా చెప్తా. ట్విట్టర్ అకౌంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఫాలో అవ్వండి. ఇట్స్ ఆర్సీ కల్ట్ @ITZRC కల్ట్. అతను రామ్ చరణ్ అభిమాని. ఓకే, అతను పెట్టినటువంటి క్యాప్షన్ ఈ వ్యక్తి గురించి: రిపోర్ట్ చేసి స్క్రీన్ షాట్ ఆర్ వీడియో పెడితే పర్ పర్సన్ కి ₹50 సెండ్ చేసి స్క్రీన్ షాట్ రిప్లై చేస్తా అని చెప్పేసి పెట్టి దాని కింద ఈ ఎల్కే గాడు అంటే లా కొడక, ఈ లా కొడక గాడు ప్రతి హీరో మూవీకి నెగిటివిటీ చేస్తున్నాడు ఇంటెన్షనల్ గా. ఆలోచించండి రా అన్ని ఫ్యాండమ్స్, అంటే అందరు ఫ్యాండమ్స్ కి చెప్తున్నాడు. ఎన్టీఆర్ అభిమానికి, అల్లు అర్జున్ గారి అభిమానికి, మహేష్ బాబు గారి అభిమానికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానికి, ప్రభాస్ గారి అభిమానికి, అందరికీ కూడా చెప్తున్నాడు. ఆలోచించండి రా అన్ని ఫ్యాండమ్స్, నెక్స్ట్ మీ మూవీస్ ఉన్నాయి అని చెప్పేసి కింద వీడియో పెట్టాడు. తను ఎలా అయితే రిపోర్ట్ చేస్తారో ఆ ఛానల్కి ఎలా రిపోర్ట్ చెయ్యాలో అందరికీ తెలిసేలాగా దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి నీట్గా ఇలాగే మీరు హేట్ అండ్ అబ్యూజివ్ అనేటువంటి ఆప్షన్ పెట్టి మీరు రిపోర్ట్ కొట్టండి అని చెప్పేసి పెట్టాడు. నిజంగా ఈరోజు నేను అందరికీ చెప్తాను అనుకుంటున్నా, గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా కూడా వీడు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్, ఫ్యాన్సీ ఒప్పుకున్నారు, ఆడియన్స్ అందరూ ఒప్పుకున్నారు. ఒక ఫ్లాప్ సినిమాని మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పా, ఒక ఫ్లాప్ సినిమాని ఎవడు లేపలేడు, ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎవడు ఆపలేడు. ఇప్పుడు ఇన్ని వీడియోలు చేస్తాడు కదా, ఆపేస్తాడా? ఆపలేడు కదా. మీరు అనుకోవచ్చు, మరి ఆపలేకపోతే మీరు ఎందుకు రిపోర్ట్లు కొడుతున్నారని చెప్పేసి. ఇలాంటి వాళ్ళని ఆపకపోతే రేపు ఎన్టీఆర్ అన్న మూవీ వస్తుంది, డ్రాగన్ గ్లిమ్స్ కూడా నెగిటివ్ చేశారు. ఎన్టీఆర్ గారు అభిమానులు, తారక్ అన్న అభిమానులు అందరూ ఆలోచించండి. నేను తారక్ అన్న గురించి చాలా వీడియోస్ చేశా, బట్ ఈ నెలంతా కూడా పెద్ది గురించి చేద్దాము. నేను పర్సనల్గా రామ్ చరణ్ గారి అభిమాని అందరికీ తెలిసిందే. పెద్ది మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో నేను పెద్ది కోసమే ఛానల్ పెట్టడం జరిగింది. దాని తర్వాత నేను వారణాసికి వీడియో చేశాను పాజిటివ్గా, అలాగే అల్లు అర్జున్ గారి గురించి కూడా వీడియో చేశాను, అలాగే తారక్ అన్న గురించి కూడా వీడియోలు చేశాను, అలాగే అందరి గురించి, పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి కూడా వీడియో చేశాను. నేను అందరి హీరోలు, బాలకృష్ణ గారి వీడియో కూడా చేశాను. నేను అందరి హీరోల గురించి వీడియో చేస్తాను. నాకు కొంచెం ఒక విషయం నచ్చలేదా, నేను వీడియో చేయను, అదే ఆగిపోతా. ఆ నెగిటివ్గా మాట్లాడి దాని మీద డబ్బులు సంపాదించుకునేంత కక్కుర్తి బుద్ధి నాకైతే లేదు. అది నా నేచర్ కాదు. నేను నా ఛానల్లో అయితే నేను చేయను. ఓకే, అయిపోయింది. సో నెక్స్ట్ వీడిని ఇక్కడితో ఆపేస్తే, డ్రాగన్ అనేటువంటి గ్లిమ్స్కి ఇతను చాలా నెగిటివ్గా మాట్లాడాడు. గ్లిమ్స్కి అంత నెగిటివ్గా మాట్లాడితే ఆలోచించుకోండి, రేపు టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది, సాంగ్స్ వస్తాయి, ఇంకెలా మాట్లాడతాడు వీడు. రేపు సినిమా వచ్చిన తర్వాత ఇంకే రేంజ్లో మాట్లాడతాడు. ఓటీటీ వచ్చిన తర్వాత కూడా నెగిటివ్ చేస్తానని చెప్తున్నాడు పెద్దికి. అంటే పర్సనల్గా తీసుకున్నాడు. ఇప్పటికే తన ఛానల్ని ఆ అభిమాని పెట్టిన తర్వాత 150 మంది రిపోర్ట్ కొట్టారు. జనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నంబర్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కొడతాడు. ఇక్కడ అతను కొట్టేటువంటి ₹50, ₹100 అది మ్యాటర్ కాదు. చాలా మంది కూడా అన్న మాకు డబ్బులు అవసరం లేదు, చాలా మంచి పని, నేను రిపోర్ట్ కొడతానని చెప్పేసి అందరూ ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్క అభిమాని ముందుకు రావాలి. ఇది ఇప్పుడు ఏదో మా సినిమా వచ్చింది కదా అని కాదు. ఇట్లాంటి వాళ్ళని ఆపకపోతే ఒక బ్లాక్ బస్టర్ సినిమాను కూడా చంపేసేటువంటి ఒక పురుగు ఇది. ఎంతో కొంతమంది మీద నెగిటివ్ ఇంపాక్ట్ కలెక్ట్ చేస్తుంది కదా వాడి వీడియోని 2 లక్షల మంది 3 లక్షల మంది చూస్తున్నారు. ఆ 3 లక్షల మందిలో కనీసం ఒక 50,000 మంది ఇంపాక్ట్ అయినా ఆ సినిమాకి ఎంతో కొంత నష్టమే కదా కలుగజేస్తున్నాడు వీడు. అలా రేపు ప్రతి ఒక్క సినిమా కలగజేస్తాడు. అరే ఎంత ఉంది భయ్, ఇంక మహా అయితే ఇంకో 4 రోజులు ఆడుతుంది మా మూవీ థియేటర్లో పెద్ద సినిమా. నెక్స్ట్ డ్రాగన్ వస్తుంది తారక్ అన్నది, నెక్స్ట్ అదే కదా రిలీజ్ ఉంది, నెక్స్ట్ ఫౌజీ ఉంది కదా ప్రభాస్ అంది, నెక్స్ట్ అదే ప్రభాస్ అంది స్పిరిట్ ఉంది కదా, అల్లు అర్జున్ గారి రాకా ఉంది కదా, మహేష్ బాబు గారి వారణాసి ఉంది కదా. ప్రతి ఒక్క సినిమా గురించి వీడు సినిమా ఫ్లాప్ అయితే ఓకే, దాన్ని మనం లేపలేము కదా, ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఆపలేము కదా.
కానీ ఇటువంటి వాళ్ళని మాత్రం ఆపాలి ఇంటెన్షనల్ గా ఒక సినిమా మీద. అంటే వీడికి ఇంకేమైనా నచ్చాలి, పెద్ద సినిమా జానవి లంగా బాగాలేదు అంటాడు, లేకపోతే రామ్ చరణ్ వేసుకున్న కుస్తీ పల్లె కడ్డారు బాగాలేదు అంటాడు, ఆ శివన్న వేసుకున్న కాళ్ళకి కడియం బాగాలేదు అంటాడు. అంటే నువ్వు రివ్యూవర్ ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్నావా? అంటే నీకు నోటికి వచ్చింది ఏం పడితే అది మాట్లాడతావా? అంటే ఏది పెడితే అది, అంటే వారికి డీటెయిల్డ్ గా, అంటే సినిమాలో వీడికి నచ్చిన అంశాలన్నీ చూపించాలంటే సినిమా ఒక 5-6 గంటలు తీయాలి. ఇది సీరియల్ ఏం కాదు కదా, సినిమా కదా. ఇప్పటికే సినిమా 2 గంటల నుంచి 2.5 గంటలు, అది 2.5 గంటల నుంచి 3 గంటలు, 3 గంటల నుంచి 3.5 గంటలు వెళ్ళింది. ఒక కంటెంట్ ఉండేటువంటి సినిమా 3 గంటలైనా జనాలు చూస్తున్నారు. కంటెంట్ ఉంది కాబట్టి ఈరోజు చూస్తున్నారు. నీకు నచ్చలేదు అలా అని చెప్పేసి నువ్వు కావాలని ఇంటెన్షనల్ గా ఒక సినిమాని, ఒక మంచి సినిమాని తగ్గిద్దామని చూస్తే ఎవరు చూస్తా ఊరుకోరు. $30 పెట్టి టికెట్ కొనుక్కొని మాట్లాడే అర్హత నాకు ఉంది అన్నప్పుడు 300 కోట్లు పెట్టి సినిమా తీసే వాళ్ళకి ఇంకెంత అర్హత ఉండాలి? నీ మీద 3 కాపీరైట్స్ కాదు 30 కాపీరైట్స్ అయినా వేస్తారు. వీళ్ళే కాదు, నెక్స్ట్ వచ్చేటువంటి డ్రాగన్ తారకన్న టీం వాళ్ళు వేయాలి, రాకా టీం వాళ్ళు వేయాలి. ఇట్లాంటి వాళ్ళని ఆపాలి. ఆపకపోతే వీడు ఎంతసేపు ప్రతి సినిమాలో ఎంత చెత్త సినిమా అయినా సరే సినిమాలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. మీరు గమనిస్తే వీడు పాజిటివ్స్ మాట్లాడుతూ ఎక్కువగా ఒక 2-3 పాయింట్లు పాజిటివ్ మాట్లాడితే 8 పాయింట్లు నెగిటివ్సే మాట్లాడతాడు. అంటే అలా నెగిటివ్ గా మాట్లాడితే, మంచి మాట్లాడితే ఈ రోజుల్లో వీడియోస్ లో కూడా మంచి మాట్లాడితే ఎవడు వినడు. అదే నెగిటివ్ గా మాట్లాడు, ఆ సినిమాని హేట్ చేసేటువంటి వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళ ద్వారా వ్యూవర్షిప్ వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ప్రతి సినిమాని వీడు నెగిటివ్ చేస్తూనే ఉన్నాడు. రేపు రిలీజ్ అయ్యేటువంటి డ్రాగన్ సినిమా బ్లాక్ బస్టర్ కొడితే దాని మీద కూడా వీడు నెగిటివ్ గా మాట్లాడితే అప్పుడు కూడా తారకన్న అభిమానులు ఏగా మాట్లాడతారా? మాయితే మా సినిమా ఈ నెలాఖరు వరకు ఉంటుంది థియేటర్లో, దాని తర్వాత ఉంటుంది కదా. ప్రతి వారం మాదే కాదు, ప్రతిరోజు మాదే కాదు. ఇండస్ట్రీ అనేది అందరికి సంబంధించింది, ఏ ఒక్క ఫ్యామిలీది కాదు, అందరి హీరోలది సినిమా ఇండస్ట్రీ. సో అందరూ బతకాలి అని అంటే ఇట్లాంటి వాళ్ళ ఛానల్ని లేపేయాలి. కనికరం లేకుండా అందరూ రిపోర్ట్లు కొట్టండి. పైన నేను ఇప్పటివరకు మీకు వీడియో ఏదైతే డిస్ప్లే అయిందో దాంట్లో ఎలా రిపోర్ట్ కొట్టాలనేది తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా క్లియర్గా ఉంది, అది చూడండి. అలాగే డిస్క్రిప్షన్ లో ఎవరికైనా ట్విట్టర్ అకౌంట్ ఉంటే ఇట్స్ ఆర్సీ కల్ట్ రామచంద్ర అభిమానులు అందరూ అతన్ని ఫాలో అవ్వండి. అతని అకౌంట్ లో ట్వీట్ ఉంది, ఆ ట్వీట్ లో కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి అతనికి కోట్ చేయండి. ఈ మంచి పనికి అతను ముందుకు వచ్చాడు, అతనికి మనం సపోర్ట్ చేద్దాం. సో అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. ఇటువంటి మంచి పనిని ముందుకు తీసుకొచ్చి ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి విషయాన్ని తెలియజేసినందుకు, అందరి ఫ్యాన్డమ్స్ కి తెలియజేసినందుకు నేను ఇప్పుడు మా సినిమా ఉంది కదా అని చెప్పేసి అందరి ఫ్యాన్డమ్ మీ ఇష్టం, ఎందుకంటే నెక్స్ట్ మీ సినిమా ఉంది. మీరు ఇప్పుడే అతన్ని ఆపేస్తే ఇప్పుడు ఆగిపోతాడు. ఇప్పుడు అతన్ని మనం ఆపలేకపోతే నెక్స్ట్ మీ సినిమా వరకు అతను వెళ్తాడు. ఇప్పుడే ఆపాలా, మీ సినిమా వచ్చేంత వరకు అతన్ని వెళ్ళేలా చేస్తారా, అది మీ చేతుల్లోనే ఉంది. సో దీని పట్ల మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.